ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆసుపత్రిలో అందుబాటులో సర్జన్ లేరు. దాంతో వైద్యులు సిబ్బంది కంగారు పడిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నేనున్నానంటూ రంగంలోకి దిగారు. ఇద్దరు గర్భిణీలకు సక్సెస్ఫుల్ గా సిజేరియన్ చేశారు. ప్రసూతి సేవలందించిన ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ ఎమ్మెల్యే మరెవరూ కాదు, తెల్లం వెంకట్రావు. ఎంఎస్ సర్జన్ అయిన తెల్లం గతంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్జన్ గా సేవలందించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. దాంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని నిండు గర్భిణీలను ముందస్తుగానే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి అధికార యంత్రాంగం తరలించింది. భద్రాచలం ఆసుపత్రిలో 5గురు సర్జన్లు ఉండవలసి ఉండగా ఇటీవల 4 బదిలీ అయ్యారు. ఉన్న ఒక్క సర్జన్ కోర్టు పని మీద బయటకు వెళ్లారు. మంగళవారం ఆసుపత్రిలోని గర్భిణీల్లో ఇద్దరికి పురిటి నొప్పులు వచ్చాయి. సిజేరియన్ తప్పనిసరి కావడం, సర్జన్ లేకపోవడంతో మిగతా వైద్యులు సిబ్బంది కంగారు పడ్డారు. దీంతో ఎంఎస్ సర్జన్ అయిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఆసుపత్రి వర్గాలు సమాచారం ఇచ్చాయి. వరద సహాయక చర్యల్లో ఉన్న తెల్లం హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలోని వైద్యులు సిబ్బంది సాయంతో ఇద్దరు గర్భిణీలకు విజయవంతంగా సిజేరియన్ చేశారు. ఇద్దరు పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. దుమ్ముగూడెం మండలం డబ్ల్యూ రేగిబల్లికి చెందిన భీమబోయిన స్వప్న మగబిడ్డకు జన్మనివ్వగా, చెర్ల మండలం అంబేద్కర్ నగర్ కు చెందిన పిల్లి పుష్ప ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సమయానికొచ్చి తల్లి బిడ్డలను రక్షించిన ఎమ్మెల్యే తెల్లంను అందరూ ప్రశంసించారు. ఏజెన్సీ ప్రాంతవాసుల కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చెప్పారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.